హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలో కామెంట్ అయితే చేయండి. ఈరోజు మటుకు మన ఛానల్లో గుండెకాయలు, కోడి గుండెకాయలు, రాతి గుండెలు అయితే 2 అయితే తెచ్చిన నేను. చికెన్ అయితే చేసుకున్నాం అనమాట. ఇవైతే ఎగస్ట్రా తీసుకొని వచ్చిన. ఇప్పుడైతే వీటిని అగ్గినిప్పుల మీద అయితే మంచిగా కాల్చుకుందాము. చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా అయితే కడిగేసి పక్కన పెట్టేసిన. చూడండి తెస్తా. చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా అయితే కడిగేసిన కదా. వీటికైతే ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారము ఇవి వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. మంచిగా అయితే కలిపేసుకుందాము. సింపుల్గా అయితే చేస్తాను ఫ్రెండ్స్. కలిపేసి మనమైతే నిప్పులు అయితే చేసుకోవాలి కాబట్టి ఇది కలిపేసి పక్కన పెట్టేస్తాం. గ్యాస్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కలిపేసిన. ఇలా అయితే కలిపేసిన. ఇంకా మూత పెట్టేస్తా. మనమైతే పొయ్యిలోకి అయితే అగ్గినిప్పులు కావాలి కాబట్టి పొయ్యి మంట చేసుకుందాం. పట్టనట్టే ఉంటుంది, కాకపోతే మంచిగా పట్టింది మసాలా అయితే. మూత పెట్టేస్తా. పొయ్యి అయితే వెలిగిస్తానా. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఎండలకాలం అయితే వచ్చేసింది. ఉడకకైతే ఇంట్లో ఉండలేకపోతున్నాము. నైట్ పూటనేమో చలి పెడుతుంది, పగులు అయితే బాగా ఎండ వస్తుంది అనమాట. ఎండకి అసలు ఉండలేకపోతున్నాము. ఇప్పుడే అట్లుంది, ఇంకా ఎండలకాలం ఎట్లా ఉంటుందో శివరాత్రి వెళ్ళిపోతే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే పొయ్యి అయితే మండుతుంది. కొద్దిసేపు అయితే మండనిస్తే అగ్గి అయితే వస్తుంది. కొద్దిసేపు అయితే కట్టెలు అయితే కాలని అగ్గి తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే మంచి మంచి వీడియోలు అయితే మేము చేస్తాం, కానీ మీరైతే వీడియోలే చూడడం లేదు అసలు. చూసి మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ కుటుంబ సభ్యులు ఉన్నా షేర్ చేసి లైక్ చేసి మీరైతే చేయండి అనమాట. మీరు కానీ మమ్మల్ని ఆదరిస్తేనే కదా మాకైతే మంచి వీడియోలు చేయాలని ఉంటుంది. మా వీడియోలు కానీ క్లారిటీగా ఉంటున్నాయి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా చూసి మమ్మల్ని అయితే ఆదరించాలని కోరుకుంటున్నాను. మీకు ఏ వంటలు కావాలన్నా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ కడ్డీ మీదనే నేనైతే చికెన్ అయితే కలుస్తా, గుండెకాయలందు. కొద్దిగా అగ్గు వస్తే మంచిగా నిప్పులు ఉంటే నిప్పుల మీద కాలితే బాగుంటుంది, అది తొందరగా మాడిపోతాయి. ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా నానింది అనమాట. రాతి గుండెలు, గుండెకాయలు. అయితే ఇంకా మంట వస్తుంది. మంట అయితే పోనీ ఫ్రెండ్స్, మంట మీద పెట్టామనుకో మాడిపోతుంది. కొద్దిగా ఈ మంట ఆరిపోయినాక పెడతాం. అందులో తగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, మంట అయితే తగ్గింది. లైట్గా అయితే అగ్గిపడింది అనమాట. ఎక్కువ లేదు కాబట్టి లైట్గా ఉండేది చాలు. చూడండి, చికెన్ అయితే మంచిగా రాతి గుండెలు, గుండెకాయలు అయితే మంచిగా నానింది. కడ్డీ మీద అయితే వేసుకున్నాము. చికెన్ అయితే మంచిగా కాల్చుకున్నాం. ఫ్రెండ్స్, మంట అయితే ఎక్కువ అవసరం లేదులే, సన్నగానే పెట్టుకుందాము, మాడకుండా. అగ్గింది కాబట్టి సన్న మంట మీదనే కాల్చుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చిన్నగా అయితే తిప్పేసి పెడదాము. ఒకటే సైడ్ మాడకుండా మంచిగా తిప్పుకుందాము. మళ్ళీ కడ్డీకి అతుక్కుంటుంది అనమాట. ఎక్కువ కాలినా కానీ అతుక్కపోతుంది అనమాట. అందుకు లైట్గా తిప్పుతుంటే మంచిగా కాలుతుంది. చూడండి ఎంత మంచిగా కాలుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా సన్న మంట మీదనే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, గుండెకాయలు అయితే ఎంత మంచిగా వాసన అయితే వస్తున్నాయి. మంచిగా ఉడుకుతుంది అనమాట. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. చూడండి, పచ్చి వాసన అంతా పోయేదాకా మంచిగా అయితే కాలనిద్దాము. తిప్పుతూ ఉందాము మాడకుండా. చూడండి, మంచిగా అయితే కలర్ వచ్చినాయి. మా విరాట్ ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా అని ఉన్నాడు. కొద్దిగా అయితే కాలనిద్దాం, మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను కట్టెల పొయ్యి మీద పెట్టి చేస్తానంటే కేవలం మీకోసమే. ఎందుకంటే ఎండల కాలం కాబట్టి ఇంకా ఒకసారైనా నేను మా ఇంట్లో వండుకుంటాం. మీకోసమే కట్టెల పొయ్యి మీద ఒక వంటనే చేసి వీడియో అయితే పెడతాం. లైక్ చేయండి ఫ్రెండ్స్. కాలిన అయితే తీసి ప్లేట్లో పెడతాము. చూడండి మంచిగా అయితే కాలింది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కాలింది కదా. ఇది కాలేదు, కాలినైట్ అయితే తీద్దాం. చూడండి మంచి కలర్ అయితే వచ్చింది. స్మెల్ కానీ మంచిగా వస్తుంది. మాడినా పర్వాలేదులే, తుడుచుకొని అయితే తినేద్దాము. టేస్ట్ అయితే బాగుంటుంది. కొద్దిగా అట్లా అట్లా అంటే మసి అంతా పోతుంది. చూడండి ఫ్రెండ్స్, రాతి గుండెకాయలు అయితే మంచిగా అయితే కాల్చిన. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కాల్చిన. ఫ్రెండ్స్, అగ్గిని పుల్ల మీద అయితే రాతి గుండెకాయలు అయితే కాల్చిన కదా. టేస్ట్ అయితే చెప్తా. మీరు కానీ కాల్చుకోండి. ఇదన్నా ఇతనికి రా కాంతంది. కొద్ది కొద్ది కొట్టుకో, పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు మంచిగా అయితే సరిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ చూపి. గ్యాస్ మీద కన్నా కట్టెల పొయ్యి మీదనే బాగుంటుంది అనమాట. అగ్గినిప్పులకు కాలితే టేస్ట్ అయితే బాగుంటుంది. నచ్చితే మీరు కానీ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.